అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. దాణా ధర తగ్గించి రొయ్యల రేటు తక్షణం పెంచాలని డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యవస్థతో ఆక్వా రంగం పూర్తిగా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లైనా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు రైతులు. అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. దాణా ధర తగ్గించి రొయ్యల రేటు తక్షణం పెంచాలని డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యవస్థతో ఆక్వా రంగం పూర్తిగా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లైనా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు రైతులు. రొయ్యల మేత ధరలు ఆక్వా సిండికేట్ ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే ఆక్వా రైతులు ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే